నాచగిరి టీవీ న్యూస్. నిన్న తూప్రాన్ పోలీస్ స్టేషన్లోకి ఒక సైబర్ ఫ్రాడ్కి సంబంధించిన కంప్లైంట్ రావడం జరిగింది. దాని విషయంలో ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాని వివరాలకి వెళ్ళినప్పుడు దాంట్లో ఈ తూప్రాన్లో నివసిస్తున్నటువంటి ఒక బాధితుడు ఇంతకుముందు హైదరాబాద్లో నివసించేవాడు. అతను యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ రావడం జరిగింది. దాంట్లో N114 ఎలైట్ చార్ట్ హబ్ అని ఒక గ్రూప్లో యాడ్ కమ్మని స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, దానికి బెనిఫిట్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ రావడంతో ఆయన గ్రూప్లో జాయిన్ కావడం జరిగింది. ఆ గ్రూప్లో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పోయాడు. ఆ స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొంత అమౌంట్ విత్డ్రా చేసినా కూడా వేలల్లో అమౌంట్ విత్డ్రా కావడం జరిగింది. దాంతో అతను అది నిజమైన ఈ స్టాక్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన అని నమ్మి అతను ఇంకా అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేస్తూ పోవడం జరిగింది. తర్వాత అది లక్షల్లోకి వెళ్ళిన తర్వాత అమౌంట్ విత్డ్రా చేయడానికి ట్రై చేసినప్పుడు అమౌంట్ విత్డ్రా కాలేదు. కాకపోతే వాళ్ళకి చాటింగ్ చేస్తూ అడిగినప్పుడు దానికి సంబంధించిన ఈ ట్యాక్సెస్ అమౌంట్ ప్లస్ రిజిస్ట్రేషన్ అమౌంట్ అనుకుంటా చాలా వివిధ రకాల పేర్లు చెప్తూ అమౌంట్ ఎంతో ఏదైతే అమౌంట్ ఈయనకి ఇన్వెస్ట్మెంట్లో వచ్చిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈయన తీసుకోవాలంటే ఈ అమౌంట్స్ పే చేయాలని చెప్పేసి రిపీటెడ్గా అమౌంట్ పే చేయించుకోవడం జరిగింది. అతను అది నమ్మి సుమారు 72,69,973 రూపాయలు వాళ్ళకి క్రెడిట్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కూడా ఇంకా అమౌంట్ అడగడంతో ఆయనకి అప్పుడు డౌట్ వచ్చి 1930కి కాల్ చేయడం జరిగింది. దాంతో అప్పటికే చాలా నష్టం జరిగింది. 9 లక్షల పైచలకు అమౌంట్ మాత్రం హోల్డ్ కావడం జరిగింది. దానికి సంబంధించి ప్రజలకి మా తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, ఏదైనా ఆన్లైన్లో కానీ ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినా, లాటరీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినా, ఇటువంటి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినా కూడా అది ప్రాపర్గా వెరిఫై చేసుకొని చేయాలి. ఒక విషయం గమనించాలి ఏంటంటే, మనం కష్టపడకుండా చాలా తక్కువ కష్టంతో డబ్బులు వస్తున్నాయి అని అంటే దాని వెనకాల ఏదో మోసం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా మోసం జరిగి ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినప్పుడు వెంటనే కనుక రెస్పాండ్ అయ్యి 1930కి కాల్ చేసినట్టయితే అమౌంట్ని మనము మళ్ళీ రీఫండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందో అక్కడ అకౌంట్ను ఫ్రీజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సైబర్ ఫ్రాడ్ జరిగిన వెంటనే కనుక 1930కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేసినట్టయితే ఆ అమౌంట్ని తొందరగా రిటర్న్ తీసుకోవడానికి, వీలైనంత ఎక్కువ అమౌంట్ రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.